గోవధ విషయంలో విజయ ప్రభుత్వం స్పష్టమైనటువంటి వైఖరిని తేటతెల్లం చేసింది. మద్రాసు హైకోర్టుకి సుప్రీంకోర్టే విన్నవించింది, మీరు గోవధ చేయొద్దు, గోవధ ఎందుకు చేయొద్దు అని. అంటే సుప్రీంకోర్టు చెప్పింది, మద్రాసు హైకోర్టు కూడా విజయ ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేసింది. ఎందుకు అంటే వ్యవసాయ ఉత్పత్తులు పెరగడానికి, పాల ఉత్పత్తులు అంటే డైరీ ఉత్పత్తులు పెరగడానికి, వ్యవసాయానికి సంబంధించినటువంటి అంటే మన ఎద్దులు కానీ లేకపోతే ఆవులు కానీ అంటే పేడ, దాని యొక్క మూత్రం పిచికారీ చేసుకోవడానికి వీటన్నింటికి కూడా అవసరం కాబట్టి గోవధ చేయకూడదు. ఇలాంటివి చేయడం వల్ల మనకే ప్రమాదకరం కాబట్టి మన వ్యవసాయానికి, మన డైరీ ఉత్పత్తులకి, పిల్లల కోసం పాలు ఇవన్నిటికి ఉపయోగపడతాయి కాబట్టి మీరు గోవధని బక్రీద్ కానీ లేకపోతే రంజాన్ సమయంలో కానీ వధించకండి అని చెప్పి విజయ్ యొక్క ప్రభుత్వానికి మద్రాసు హైకోర్టు ఆదేశాలు ఇస్తే దాన్ని సవాల్ చేశారు. దీన్ని మద్రాసు హైకోర్టు ఏం చెప్పింది, 1976లో ఈ యొక్క చట్టం తీసుకొచ్చారు కదా అని చెప్తే దీన్ని సవాల్ చేసినటువంటి విజయ్ ప్రభుత్వం ఏమని చెప్తుంది, గోవధ చట్టం ఏదైతే ఉందో దానికి అనుగుణంగానే మరొక చట్టం కూడా వచ్చింది. గోవధ విషయంలో అన్ని దగ్గరలో కూడా పూర్తి నిషేధం అయితే లేదు, దీన్ని కాలానుగుణంగా లేకపోతే పరిస్థితులకు అనుగుణంగా కొన్ని దగ్గరలో వధ చేయొచ్చు అని చట్టం చెబుతుంది. కాబట్టి ఇది పూర్తిగా నిషేధించడం వల్ల కొన్ని వర్గాలని టార్గెట్ చేయడమే అని ఇప్పుడు విజయ్ ప్రభుత్వం సవాల్ చేస్తుంది. అంటే అర్థం ఏంటి, ముస్లింలకి ఇది వ్యతిరేకంగా ఉందని విజయ్ యొక్క ప్రభుత్వం స్పష్టమైనటువంటి వైఖరితో ఉంది. మారాల్సింది మనము. నేను అలాగని విజయ్ని తప్పుపడడం లేదు, అలాగని పూర్తిగా గోవధ నిషేధం అయ్యిందా? ఎక్కడైనా కాదు, తమిళనాడులోనే కాదు, ఎక్కడైనా గోవధ నిషేధం అవ్వలేదు. అంటే ఉత్తరప్రదేశ్లో మనం చూసుకున్నట్లయితే అక్కడ పూర్తిగా గోవధ నిషేధం అయింది. కేవలం అక్కడ ఏంటంటే దున్నపోతులు, ఎద్దులు ఇలాంటివి మాత్రమే అక్కడ ఈ యొక్క వధ అయితే జరుగుతోంది. దానికి కూడా పూర్తిగా ఇచ్చేయడానికి చూస్తున్నారు, కానీ అక్కడ కుదరడం లేదు. దాన్ని ఇప్పుడు చాలా మంది గోవధ 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 అని చాలా మంది ప్రాపగండా చేశారు ఉత్తరప్రదేశ్ను కూడా. కానీ ఇక్కడేంటి, విజయం అంటున్నాడు మేము గోవుల్ని చంపుతాము, గోవుల్ని చంపడానికి కొన్ని నిర్దిష్టమైనటువంటి చట్టాలు కూడా ఉన్నాయి అని చెప్తున్నాడు. కానీ అక్కడ మద్రాసు హైకోర్టే చెప్తుంది, 1976లో చట్టం తీసుకొచ్చారు వ్యవసాయ ఉత్పత్తులు పెరగడానికి, వ్యవసాయానికి కావాల్సినటువంటి అవసరాలు తీర్చడానికి అన్ని విధాలుగా గోవులు ఉండాలి అని చెప్పి ఇన్ని చేసినా కూడా మేము గోవధకి అనుకూలమే, గోవధని నిషేధిస్తే మాత్రం ఒప్పుకోమని చెప్తున్నాడు విజయ్. ఇక్కడ మారాల్సింది ఎవరంటే మనం. అందరూ మంచి దీంతో ఉన్నారు, ఒక క్లారిటీతో ఉన్నారు. మన హిందువులే క్లారిటీతో లేరు. ఈ విషయంలో మనం చాలా వరకు ఆలోచించుకోవాలి, అసలు సరైనటువంటి పరిష్కారం కనుక్కోవాలి. మనమే హిందువులమే ఆవుల్ని ఒట్టిపోతే అమ్మేస్తున్నాం. ఎక్కడ తీసుకెళ్తారు మరి అవి? వాళ్ళు కొనుక్కునే వాళ్ళు దేనికి కొనుక్కుంటారు? చంపుకోవడానికే కొనుక్కుంటారు. నువ్వు హిందువు అయ్యి ఉండి నువ్వే ఆవును అమ్ముకొని ఒట్టిపోతాయి అని చెప్తే ఎక్కడ తీసుకెళ్తారు అవి? గోశాలలు ఎన్ని ఉన్నాయి. ప్రభుత్వాలు కానీ ప్రజలు కానీ దీనికి ఎంతవరకు సహకరిస్తున్నారు మనం ఆలోచించుకోవాలి. ఇది ఈ చిన్న సమస్య అయితే కాదు. అలాగని ప్రభుత్వాలు లేకపోతే ప్రజలు మాత్రమే కాదు, అందరం ఆలోచించుకోవాలి. మన హిందువులు అనుకునేటటువంటి మనందరము కూడా. అయితే ఇక్కడ ఒక విషయం చెప్తాను. ఇప్పుడు గోవులు పాల ఉత్పత్తి ప్రకారం విపరీతంగా పెరిగిపోయాయి. అవి జెర్సీ ఆవులు. మన నాట్ ఆవు ఏదైతే ఉందో దేశీ ఆవు, అది అసలు కనుమరుగైపోయింది. ముఖ్యంగా మన దక్షిణ భారతదేశంలో ఈ యొక్క విషయాలన్నీ కూడా, అంటే ముఖ్యంగా గోవులు అయితే మాత్రం మన దేశీ ఆవులు అయితే పోయాయండి. మొత్తం జెర్సీ ఆవు వచ్చి చేరింది. రకరకాలుగా అంటే అదైనా ఆవే ఇదైనా ఆవే, కానీ మనం గోమాతగా పూజించేది సద్గుణాలు కలిగినటువంటిది, సకల దేవతలు కొలువైన ఉన్నటువంటిది మన దేశీ ఆవు. అవి చాలా అంటే చాలా ఆయుర్వేదంలో స్థానం పొందినటువంటి పాలు మన దేశీయ ఆవు పాలు. అంటే నీకు ఎలాంటి రోగాలు వచ్చినా మన దేశీయ ఆవు పాలు తాగితే అవి రోగం నయమవుతాయి. ఇప్పుడు జెర్సీ ఆవు ఏంటి, మనం దానాలు వేస్తాం విచ్చలవిడిగా, కెమికల్తో పండినటువంటి ఆహారాన్ని మనం ఇప్పుడు దేశీయ ఆవుకి వేసినా, నాట్ ఆవు అంటే జెర్సీ ఆవుకి వేసినా ఇవి వచ్చేటటువంటి పాలు ఏవైతే ఉంటాయో ఇందులో 2 రకాలు. ఖచ్చితంగా అదే దాన తిన్నటువంటి ఆవులు అంటే మన దేశీయ ఆవులో ఆ యొక్క కెమికల్ను కూడా లేకుండా మనకి స్వచ్ఛమైనటువంటి పాలు ఇచ్చేటటువంటి గుణాలు కలిగి ఉంటుంది, అది దేశీయ ఆవు. ఇప్పుడు ఉన్నటువంటి జెర్సీ ఆవు ఏదైతే ఉందో నువ్వు ఏ దాన వేస్తే అలాంటి పాలే వస్తాయి, దాని తప్పేమీ లేదు. కాబట్టి మనం ఆలోచించుకోవాలి. ఈరోజు జర్మనీ వాళ్ళు మన ఆవును పెంచుకుంటున్నారు, పూజిస్తున్నారు. పూజించడం అంటే కేవలం మొక్కడం అనే కాదు, దాన్ని చూసుకుంటున్నారు బాగా. ఒక దోమ, ఒక ఈగ వాలకుండా, కెమికల్ లేకుండా ఆర్గానిక్ ఫుడ్ దానికి అందించి మంచిగా పాలు తీసుకొని బ్రతుకుతున్నారు. ఒక దేశీయ ఆవు సాల్లో ఉంది అంటే మనం గోవు కోసం నిర్మించుకున్నటువంటి ఆ సాల్లో ఉందంటే ఒక డాక్టర్ ఉన్నట్లుగా చెప్తున్నారు. ఒక వంటలో అంటే మన వంటశాల ఏదైతే ఉంటుందో మన వంటగది, ఆ వంటగది ఒక మెడికల్ షాప్. అలాగే మన దేశీయ ఆవు ఒక డాక్టర్ అంటున్నారు. కానీ మనం ఏం చేస్తున్నాం, రోగాన్ని ఇచ్చేటటువంటి ఆవుల్ని సాల్లో పెట్టుకొని గోవధ చేయకండి. దీనికి మనం స్పష్టమైనటువంటి వైఖరులు రావాలి. దీని గురించి మనకి హిందువుల్లో మార్పు రావాలి.
ఒక ఆవు చనిపోయింది అనుకోండి, ఒట్టిపోయినటువంటి ఆవు యొక్క పేడ, అలాగే మూత్రం, ఈ రెండింటిని పిచికారీ చేసి మనం పొలంలో వేస్తున్నామా? ఒకప్పుడు కనీసం కల్లాపుకైనా ఉపయోగించేవాళ్ళం. ఈ రోజు రోడ్డు మీద వేస్తే వదిలేస్తా ఉన్నాం. ఎక్కడో తయారైనటువంటి గల్ఫ్ దేశాల్లో తయారైనటువంటి ఆ యొక్క కెమికల్ తీసుకొచ్చి మనం మన యొక్క పొలంలో పోసేస్తున్నాం. చివరికి పురుగులైనా ఉంటున్నాయి అక్కడ. ఇది ఆలోచించండి. ఈరోజు విజయ్ విషయంలో క్లారిటీ ఉంది, విజయ్కైనా సరే మిగతా ప్రభుత్వాలకైనా. అసలు మనకేం క్లారిటీ ఉంది చెప్పండి ఫస్ట్. ఈ గురించి నన్ను మీరు తిడితే తిట్టండి, విమర్శిస్తే విమర్శించండి.